ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, నేను రోజు ఉదయాన్నే ఫోన్ చూస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ కనిపించాయండి. నా నిత్య దీపారాధన నుంచి నేను చేసుకునే పూజల వరకు, నేను చేసుకునే వ్రతాలు ఇవన్నీ కూడా ఒకే ఫ్రేమ్లో ఫొటోస్ కనిపించగానే నా మనసు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే నేనైనా ఇన్ని పూజలు చేసుకున్నాననే సందేహం కూడా నాకు వచ్చిందండి. నా వరకు మాత్రమే నేను చెప్తున్నానండి. నాకంటే ఎక్కువ పూజలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ భగవన్నామ స్మరణలోనే ఉన్న వాళ్ళే ఉంటారు. నా వరకు చెప్తున్నానండి. పిల్లలు చూసుకుంటూ, ఇల్లుని చూసుకుంటూ, అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం, ఇంట్లో వాళ్ళు ఏమి కావాలో అన్నీ ఇవ్వడం, అలాగే పూజ చేసుకోవడం మామూలు విషయం కాదండి. వీటిలన్నిటికి కూడా శ్రద్ధ ఉండాలండి. అలాగే అన్నిటికంటే మించి భక్తి ఉండాలి. మనకు భక్తి ఉన్న రోజు ఎంత ఏ పూజ అయినా సరే చాలా ఇదిగా చేసుకుంటాం, చాలా సింపుల్గా చేసేసుకుంటాం. ఏదైనా సరే మన పూజ భక్తితో చేసుకుంటే కనుక ఆ పూజకి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే ఉంటుంది. నేను చేసుకున్న పూజల్లో 16 సోమవారాల వ్రతము, సంకష్టర చతుర్థి, సప్త శనివారాల వ్రతము, వారాహి నవరాత్రులు, అలాగే 9 గురువారాల వ్రతము, మణిద్వీప వర్ణన, ఇవన్నీ పూజలు కూడా నేను చేసుకున్నాను. కానీ ఏ రోజు నాకు ఈ కోరుకుందని కోరుకోలేదండి. నేను మొన్న వీడియోలో కూడా మీకు చెప్పాను, సంకష్టర చతుర్థి వ్రతం రోజు మాత్రమే నేను ఇల్లు కొనుక్కోవాలి, ఎప్పటికైనా అది తీర్చు తండ్రి అనుకున్నాను. కానీ ఇంత తొందరగా ఇల్లు కొనుక్కోగలనని అస్సలు కల్లో కూడా ఊహించలేదండి. భగవంతుడు నాకు ఇచ్చింది చాలు. ఎందుకంటే భగవంతుడే నాకు ఇవ్వకపోతే, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేము మా హస్బెండ్ జీతంతోనే 2 పిల్లల్ని చదివించుకుంటూ హైదరాబాద్లో ఉంటూ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే చాలా కష్టమండి. మేము ఇల్లు కొనుక్కునేసరికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు. మేము ఆ డబ్బులు ఆ టైంకి ఎలా సమకూర్చుకున్నామో, అసలు ఆ భగవంతుని కృప లేకపోతే, ఆ భగవంతుడి దయ లేకపోతే మేము ఏది కూడా సాధించలేమని ఆ రోజు అర్థమైంది. మా గృహప్రవేశానికి వచ్చిన 2-3 అందరూ కూడా, నువ్వు చేసిన పూజలు ఫలించాయి, సొంతిల్లు కొనుక్కున్నారు. సొంతిల్లు కొనుక్కోవడం అంటే మాటలు కాదు, ప్రతి ఒక్కరి కళ అది. ఆ కళ మీకు నిజమైంది, నువ్వు చేసుకున్న పూజలే అన్నీ నీకు ఫలించాయి అన్నటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చాలామంది చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే నేను అనుభవించానండి. చాలా కష్టాలు అనుభవించాను. కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు, కొన్ని మాటల వల్ల ఎన్నో అవమానాలు. నా అన్న వాళ్ళే నన్ను మాటలు అంటుంటే చాలా బాధపడేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. భగవంతుని ముందే కూర్చొని ఇంకప్పటి నుంచి పూజలు స్టార్ట్ చేశాను. పూజలు చేస్తూ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ కోసం అయితే పూజలు చేయలేదండి. పూజలు చేసుకున్నాను కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, ఎవరైనా చేసుకుంటారేమో అని మాత్రం యూట్యూబ్లో పెట్టేదాన్ని. ఏదో కంటెంట్ పెట్టాలి కదా అన్నట్టు, ఎవరికైనా ఉపయోగపడుతుందని పెట్టేదాన్ని. అలా అలా నేను అనుభవించినట్టే చాలామంది చాలా కష్టాలు అనుభవించుంటారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. పూజలు చేసి మా వైపు దేవుడు చూడలేదే, నా కష్టాలు తీర్చలేదే, ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం లేదే అనుకుని బాధపడిపోయి నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్క మాట చెప్తున్నానండి, మనం పూజ చేయగానే ప్రతిఫలం అయితే వచ్చేదండి. మనం ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మన కర్మ ఫలాలు మాత్రమే అని నేను అనుకుంటూ ఉంటాను. మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ టైంకి ఏది ఇవ్వాలో, నువ్వు మంచి మనసుతోనూ భక్తితోనూ నువ్వు పూజ చెయ్యి. ఆ పూజకి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే ఉంటుందండి. నాకు ఎన్నోసార్లు అలా నమ్మకం వచ్చింది. ఎన్నోసార్లు నా మనసుకి అలా అనిపించింది. అది మీ అందరికీ చెప్తున్నాను. కష్టాలు ఉన్నాయి కదా అని, సమస్యలు ఉన్నాయి కదా అని కుంగిపోయి కృషించిపోయి దేవుడి మీద నిందేయడం ఇది కాదు. దేవుడు చూడట్లేదే అనుకోవద్దు. మీరు పూజ చేస్తూ ఉండండి, మీరు అడగండి, మీరు భక్తితో పూజించండి, నమ్మకంగా పూజలు చేయండి. మీకు ఏ టైంలో ఏది ఇవ్వాలో అది భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. 100% ఇది మాత్రం నిజమండి. ఇదే మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకు పెద్దగా ఆశలు కూడా ఏమీ లేవండి. నాకు ఒక 7 వారాల నగలు ఇచ్చేయాలనో, లేదంటే నాకు ఏమీ కూడా నాకు ఆశలు లేవండి. నాకు ఇంతకు మించి కోట్ల ఆస్తి ఇచ్చేయాలని నేను ఏ రోజు కోరుకోలేదు. నా పిల్లలిద్దరూ వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు కష్టపడి చదవాలి, వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళు ఎదగాలి. తల్లిదండ్రులుగా మా కోరిక అదే అన్నమాట. ఇంకా ఆ ఒక్కటే నేను భగవంతుని ముందు నేను అది కూడా అడగనండి. నేను ఆ ఒక్కటే నేను భగవంతుని అనుకుంటానన్నమాట. అది కూడా కోరికగా నేనైతే కోరను. అది ఏది చెయ్యాలో ఏది చేయకూడదో భగవంతునికి తెలుసు. నేను అన్నీ కూడా నమ్మకంతో నేను చేసుకున్న పూజ, భక్తితో చేసుకున్న పూజ, నాకు ఇంతవరకు నాకు అన్నీ నాకు
ఇచ్చాడు ఆ భగవంతుడు. ఎప్పుడు రుణపడి ఉంటాను, జన్మలకి కూడా రుణపడి ఉంటానన్నమాట. నాకు ఈ పిల్లలిద్దరూ కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదిగితే చాలండి. ఇంకంతకంటకు మించి నాకు వేరే కోరికలు కూడా ఏమీ లేవు. దయచేసి ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు పూజలు చేసేమో మాకేమీ లేదని నిరుత్సాహపడకుండా మీరు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు భగవంతుడు ఖచ్చితంగా మీకు దారి చూపిస్తాడు అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ చేస్తుంది యూట్యూబ్. అలాగే మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.